హలో శ్రీధర్, హలో. యూపీఎస్సి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చారు. ఈ మొత్తం యూపీఎస్సి జర్నీలో అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ రాసి వెళ్ళేటప్పుడు యూపీఎస్సి ప్రిపరేషన్లో ఏం నేర్చుకున్నారు? అంటే మీకు వచ్చిన లెసన్ ఏంటి? దీనివల్ల మీరు నేర్చుకుంది ఏంటి? Thank you, ma'am, for calling me here. So far in the UPSC ప్రిపరేషన్లో నేను నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ పేషెన్స్ మ్యామ్. ఎలా పేషెంట్గా ఉండాలి, ఎలా ఓపికతో పనిచేయాలి మనం అనేది చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఈ జర్నీలో ఫస్ట్ మనం నేర్చుకునేది పేషెన్స్ ఒకటి, సెకండ్ ఒకటి కంపాషన్. మనం సాటి వారి యొక్క మనం ఎలా ఉండాలి, వాళ్ళ పైన మనం కంపాషనేట్గా ఎలా ఉండాలి, ఎన్విరాన్మెంట్ గురించి మనం ఎలా న్యాచురల్గా మనం ఎలా బతకాలి అనేది బాగా నేర్చుకుంటాం యూపీఎస్సీ జర్నీ నుంచి. సో కరీంనగర్ జిల్లా, ఈ నాన్నగారు పోలీస్ జాబ్, అక్కడి నుంచి అసలు యూపీఎస్సీకి వెళ్ళాలి, నేను సివిల్స్ రాయాలి అనే థాట్ ఎలా వచ్చింది? మ్యామ్, నేను బీటెక్ అయిపోయాక ఎల్ఎన్టీలో వర్క్ చేశాను మ్యామ్. చెన్నైలో 2 years చేశాను. 2014లో ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల నేను సివిల్స్కి మూవ్ చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా హైదరాబాద్లో. వెళ్తున్నప్పుడు ఒక ముసలి అతను పడుకొని ఉన్నాడు అనమాట. నేను అంతగా పట్టించుకోలేదు. ఫస్ట్ బస్సులో వెళ్తున్నాను, మళ్ళీ ఒక 1 week తర్వాత నేను రిటర్న్ అవుతున్నప్పుడు సేమ్ అక్కడే పడుకొని ఉన్నాడు అనమాట. సో నాకు బాధ వేసింది, మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అతను అక్కడే ఒకటే ప్లేస్లో ఇన్ని రోజులు ఉన్నాడా, ఒకసారి కనుక్కుందామని వెళ్ళాను. వెళ్తే ఆయనకి ఎవరు సాయం చేసేవారు లేరు, ఎవరు పట్టించుకునేవారు లేరు. నాకు అనిపించింది నేను ఏదో ఒకటి చేయాలి. ప్రైవేట్లో ఉంటే ఇలా కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది పబ్లిక్ సర్వీస్ చేయడానికి. సో నేను ఒక ఎన్జిఓ కాల్ చేసి అతన్ని పంపించేశాను. అప్పుడు అనుకున్నాను, ఎన్జిఓలో చేస్తే నా లిమిటెడ్గా ఉంటుంది, ఏదో ఒక ఆర్ఫనేజో లేకపోతే ఓల్డ్ ఏజ్ అలా లిమిట్ అవుతానని చెప్పేసి, సివిల్స్ అయితే మనకి అన్ని సెక్టర్స్కి మనం న్యాయం చేయగలం అని చెప్పేసి సివిల్ సర్వీసెస్ చూస్ చేసుకున్నాను. శ్రీధర్ విద్యావారి ఫస్ట్ టైం యూపీఎస్సి ఎంటర్ అవుతున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళటం, యూపీఎస్సి హాల్లోకి ఎంటర్ అవటం, యూపీఎస్సి బిల్డింగ్లోకి, తర్వాత ఇంటర్వ్యూ హాల్లోకి ఎంటర్ అవటం, ఈ మొత్తం ప్రస్థానంలో మానసిక పరిస్థితి అంటే ఎంతైనా, ఎంత గొప్ప వాళ్ళకైనా యూపీఎస్సీలోకి వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్తున్నప్పుడు కొంచెం గుండె కొట్టుకుంటూ ఉంటుంది కదా, నీకు కూడా అలా అనిపించింది? అవును. యాక్చువల్లీ నేను ఢిల్లీ, చాలా మంది అన్నారు ఢిల్లీ కోచింగ్ వెళ్ళు అని. నేనైతే ఫిక్స్ అయ్యాను, ఢిల్లీ వెళ్తే యూపీఎస్సీ బిల్డింగ్ లోకే వెళ్ళాలని చెప్పేసి. యూపీఎస్సీ బిల్డింగ్ లోకే వెళ్ళాలి, మన హైదరాబాద్ లో ఉండి కూడా చదువుకోవచ్చు, ఇక్కడ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి మెటీరియల్ దొరుకుతుంది, ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే దొరుకుతుంది. సో అలా అనుకున్నాను అనమాట. ఒక రోజు నేను ఢిల్లీ వెళ్తే ఫస్ట్ మా అమ్మ నాన్నని తీసుకెళ్ళి యూపీఎస్సీ బిల్డింగ్ లోనే ల్యాండ్ అవ్వాలని చెప్పేసి ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. అప్పుడు నా లైఫ్ లో చాలా జనరల్ గా నీ దగ్గర నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఏది హ్యాండిల్ చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా ఎక్కువ ఎమోషన్స్ బయటికి కనిపించవు, చాలా కూల్గా, కామ్గా, ఇంకా కొన్నిసార్లు గట్టిగా మాట్లాడాలని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. యూపీఎస్సీలో కూడా ఇదే కంపోజర్ మెయింటైన్ చేసావా? ఇంటర్వ్యూలో కూడా ఇది కంపోజర్ నాకు, నేను ముందు కొంచెం ఎమోషనల్గా ఉండేవాడిని ఫస్ట్ బీటెక్ కంటే ముందు. ఈ యూపీఎస్సీ నన్ను ఎలా మార్చింది, కంపోజర్ నేర్పించింది, ఎలా ఉండాలి, మనం ఎలా మెయింటైన్ చేయాలి. సో ఈ సేమ్ నేను ఇంటర్వ్యూలో కూడా అదే మెయింటైన్ చేస్తాను. సత్యవతి మేడం బోర్డు, ఎస్ మ్యామ్. అండ్ హాబీస్ ఏమో డైరీ రైటింగ్ ఒకటి, రైటింగ్ తెలుగు పోయట్రీ. సో తెలుగు పోయట్రీ మీద క్వశ్చన్స్ అడిగారా? పోయిటరీ మీద ఎక్కువ క్వశ్చన్ అడగలేదు, మళ్ళీ డైరీ రైటింగ్ మీద గురించి కూడా ఎక్కువ అడగలేదు, హాబీస్ మీద ఎక్కువ అడగలేదు. ఓకే. మేడం వెళ్ళంగానే అందరికి విడివిడిగా గ్రీట్ చేసావా? ఫస్ట్ మేడం గ్రీట్ చేసి అందరు మెయిల్ మెంబర్స్ గ్రీట్ చేసావా? మ్యామ్, యాక్చువల్లీ నేను ఒక స్టైల్ ఫాలో అయ్యాను. ముందు నుంచి నమస్కారం పెట్టడం మన ఇండియన్ స్టైల్లో ఫాలో అయ్యాను. ఎంట్రీ నమస్కారం తోటే ఇచ్చాను, బయటికి రావడం కూడా నమస్కారం తోటే. మేడం కొంచెం స్మైలింగ్తో ఫస్ట్ నమస్కారం అని చెప్పేసి గుడ్ ఈవినింగ్ అని చెప్పి అందరికీ ఇండివిజువల్గా చెప్పారు. ఇంటర్వ్యూ మెంబర్స్ చూడగానే భయం వేస్తుందా?
కొద్దిగా ఎందుకంటే ఇంతమందిని ఒకటేసారి ఫేస్ చేయడం అనేది వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు. మన ఏజ్ కంటే డబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. అందరి ఎక్స్పీరియన్స్ కలిపి. సో కొద్దిగా భయం వేసింది. కానీ ముందు నుంచి నేను ఒకటే అనుకున్నాను, ఏదేమైనా సరే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, మనకు రాకపోయినా కాన్ఫిడెంట్గా ఉండాలి. అది మెయిన్ మోటో అనమాట. మన ఎమోషన్స్ ఎలా ఉన్నా ఇంటర్వ్యూలో బయటికి కనిపించకూడదు. అది మ్యామ్. సో గుడ్. అంటే ఇక్కడ అనుకుని వెళ్ళింది అక్కడ మేనేజ్ చేయగలిగావు. రియలీ గుడ్. చాలా వరకు. సో అయితే మ్యామ్ కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళావు కాబట్టి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద క్వశ్చన్స్ అడిగారు కదా, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలా రియాక్ట్ అయ్యావు? అంటే ఆంధ్ర మోడల్స్ గురించి ఏమైనా చెప్పావా? ఎస్ మ్యామ్. మీరు కరీంనగర్ నుంచి కదా, కరీంనగర్ వరంగల్ నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కదా, ఇప్పుడు ఉందా అని అడిగారు. ఇప్పుడు లేదు, ఒక 20-25 years బాగా ఉండేది, ఎలా కంట్రోల్ చేసామని అడిగారు. కంట్రోల్ చేయబడిందని అడిగారు. సో బోత్ డెవలప్మెంటల్ మోడల్ ప్లస్ లా అండ్ ఆర్డర్ మోడల్ ఫాలో అయ్యారు. ఇలా గ్రే హౌండ్స్ ప్లస్ డెవలప్మెంట్ లో పీడిఎస్, ల్యాండ్ రికార్డ్స్ ఎలా చేశారని అడిగారు. ఇట్లా డిస్ప్యూట్స్ ట్రైబల్స్ తో సెటిల్ చేసి చేశారని చెప్పారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మోడల్ కూడా మన మహేష్ భగత్ గారిది రిప్లికేట్ చేశారని చెప్పాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు తెలంగాణ ముఖ్యంగా వరంగల్ నుంచి అక్షయ్ ఉన్నాడు కదా, 2017 IPS. తను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంతే, తన్ని వరంగల్ అనగానే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నువ్వు కరీంనగర్ అనగానే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. సో శ్రీకాకుళం జిల్లా నుంచి కానీ, వరంగల్ జిల్లా నుంచి కానీ, కరీంనగర్ జిల్లా నుంచి కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి కొంచెం నేర్చుకుని వెళ్ళాలి కదా. గుడ్. తర్వాత నువ్వు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసావు, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ రావాలనుకుంటున్నావు. ఎందుకు రావాలనుకుంటున్నావు అనే క్వశ్చన్ వచ్చిందని తెలిసినాను. అదాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు, ఏ విధంగా హ్యాండిల్ చేసావు, అసలు ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా చేశారు వాళ్ళు? సత్యవతి మ్యామ్ గారు అడిగారు, నువ్వు 2 years జాబ్ చేసావు కదా, మళ్ళీ ఇటు ఎందుకు వచ్చావు అని అడిగారు. అయితే నేను చెప్పాను, డిఫరెన్స్ చెప్పాను. ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ కి ప్రైవేట్ సెక్టర్, అది వెల్ఫేర్ మోటివ్, ఇది ప్రాఫిట్ మోటివ్ అని చెప్పాను. అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పాను. నేను మామూలుగా ఒక జస్ట్ నేమ్ చెప్పాను అంతే. సో నీకు ఇష్టం లేదా చెప్పడం ఆ ఇన్సిడెంట్ అంటే, లేదు మ్యామ్ నాకు అదేం సీక్రెట్ కాదు, చెప్పేస్తాను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. ఓకే అని చెప్పేసి నెక్స్ట్ మెంబర్ కి పాస్ చేశారు. అక్కడ M1 సార్ కి, మెంబర్ 1 సార్ కి చెప్పాను మొత్తం. సార్ ఒక 2 minutes తీసుకుంటాను. సో ఇలా హైదరాబాద్ లో నువ్వు రావటం, రోడ్డు మీద ఒక డెస్టిట్యూట్ ముస్లాయన పడుకోవడం, ఆ ఇన్సిడెంట్ నీ పర్స్పెక్టివ్ మార్చేస్తుంది. ప్రైవేట్ సెక్టర్ నుంచి పబ్లిక్ సెక్టర్ కి ఎందుకు రావాలి అని చెప్పి. వెరీ గుడ్. చాలా తక్కువ మంది ఆలోచిస్తారు కదా. The way we look into things is very important. సో ఇదే హంబుల్నెస్ లైఫ్ అంతా మెయింటైన్ చేస్తావా సివిల్స్ పాస్ అవుతే? షూర్ మ్యామ్, ప్రామిస్. కానీ నాకు ఈ జర్నీ అలా నేర్పించింది, 8 years లైఫ్ లాంగ్ జర్నీ, మర్చిపోలేను. 2014 లో నువ్వు చూసిన ఇన్సిడెంట్ 2022 లో రిపీట్ చేస్తున్నావు అంటే నువ్వు మర్చిపోవు. ఒకటి మాత్రం నిజం శ్రీధర్, IAS లో ఎంత గొప్ప పని చేసినా చేయకపోయినా కొన్ని జీవితాలు మార్చే శక్తి మాత్రం ఉంటుంది, కొన్ని జీవితాలని బెటర్మెంట్ చేసే శక్తి మాత్రం ఉంటుంది. సో అందుకే నేను కూడా ఇది వైపు ఇంత ప్యాషనెట్ గా వర్క్ చేస్తుంటాను. గుడ్. తర్వాత మొత్తం నీ ఇంటర్వ్యూలో నేను అడిగిన క్వశ్చన్స్ లో కరోనా టైంలో V షేప్ రికవరీ, K షేప్ రికవరీ, ఈ మధ్య W షేప్ రికవరీ, వీ డిఫరెన్స్ అడిగారు కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేసావు ఆ క్వశ్చన్? మ్యామ్ నేను ఒక కోర్స్ చేశాను IMF లో. సో ఆ కోర్స్ బట్టి V షేప్ రికవరీ, K షేప్ రికవరీ అని అడిగారు. V షేప్ రికవరీ ఏంటంటే మన సడన్ ఫాల్ అయ్యి మళ్ళీ గ్రోత్ బైక్ వస్తుంది అనమాట. సో అది మనకు కరోనా అప్పుడు ఇండియాలో జరిగింది. సేమ్ 23 అరౌండ్ 23% వెళ్తుంది Q1, మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట పైకి. సో అది చెప్పాను. తర్వాత K షేప్ రికవరీ అడిగారు. సో సమ్ సెక్టర్స్ గ్రోత్ చూపిస్తాయి, సమ్ సెక్టర్స్ ఫాల్ అవుతాయి అనమాట. సమ్ సెక్టర్స్ లైక్ టూరిజం ఫాల్ అయింది, ఫార్మా రైజ్ అయింది. సో అది K షేప్ లో ఉంటుంది రికవరీ. సో అది అడిగాను అనమాట. ఇంకొంచెం ఎలా చెప్పు అని అడిగితే నేను కొంచెం మళ్ళీ ఇంకెందుకు యాడ్ చేయడం అని చెప్పేసి, సార్ ఐఎమ్ అనబుల్ టు రీకాల్ అని చెప్పాను. మళ్ళీ ఏదో ఒకటి చెప్పకుండా గెస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి, సార్ అంటే ఇంటర్వ్యూ మొత్తంలో 2 సార్లు సారీ ఐఎమ్ అనబుల్ టు రీకాల్ అని చెప్దాం డిసైడ్ అయ్యావా? అనుకున్నాను సార్ అయితే చెప్పాలి, ఎందుకంటే గెస్ట్ చేస్తే మనకి ఏంటంటే బ్లఫ్ చేయకూడదు.
మన ఏంటో అక్కడ అలానే ఉండాలి. ఏ క్వశ్చన్స్ కి సారీ ఐఎమ్ అనేబుల్ టు రీకాల్ ఐ విల్ రీడ్ అబౌట్ ఇట్ అని చెప్పారు. కే షేప్ రికవరీ ఫస్ట్ చెప్పాను మ్యామ్, సెక్టర్స్ ఏంటి అని చెప్పి. ఇంకొంచెం ఎలాబరేట్ చేయంటే చెప్పాను. చెప్పాక ఇంకా చెప్పు అంటే వాళ్ళు నన్ను టెస్ట్ చేస్తున్నారేమో నన్ను గెస్ చేయడానికి అని అనుకున్నాను. సారీ సార్ ఐఎమ్ అనబుల్ టు రీకాల్ సార్ అని చెప్పాను. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఒక దగ్గర డేటా గురించి అడిగారు. హౌ రిలయబుల్ ఈస్ డేటా ఇన్ ద కంట్రీ అని అడిగారు. సో స్టెప్స్ అడిగారు. ఇఫ్ యు ఆర్ అ డిఎం ఫార్మా ప్రిపేర్ చేయాలి పావర్టీ అనే అన్ఎంప్లాయ్మెంట్ కి, స్టెప్స్ చెప్పాను 3 స్టెప్స్. అంటే ఈ మధ్య న్యూస్ లో డేటా మ్యానిపులేషన్, తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా రిలీజ్ చేసే డేటా కరెక్ట్ కాదని చెప్పడం, వీటి మీద అసలు డేటాకి టెక్నాలజీకి అనుసంధానం చేస్తే డేటా అనేది అక్యురేట్ గా ఉంటుంది, ఫుల్ ప్రూఫ్ గా ఉంటుంది అంటున్నారు కదా. సో మన దగ్గర పావర్టీ రిలేటెడ్ డేటా కానీ లేదా న్యూట్రిషన్ రిలేటెడ్ డేటా కానీ ఇలా డేటా ఫుల్ ప్రూఫ్ గా ఉండాలంటే టెక్నాలజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని నిన్నే కాదు 2017లో నన్ను కూడా అడిగారు. సో నువ్వు దానికి ఏం ఆన్సర్ చెప్పావు? నేను మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాడాలి సార్ అని చెప్పాను. ఎంఐఎస్ బాగా యూజ్ చేసుకోవాలి సార్, ఈ ఫేక్ న్యూస్ ఇవన్నీ మనం కట్టడి చేయాలి. ప్లస్ మనం శాంపుల్ మీద చేస్తే ఏంటంటే అది హోల్ ఇండియా డేటా అవ్వదు. ఇప్పుడు ఎన్ఎస్ఎస్ ఇది శాంపుల్ మీద చేస్తారు, సో అది రిలయబుల్ కాదు సార్ అని చెప్పాను. ఏది రిలయబుల్ అని అడిగారు. అది అడిగితే సెన్సస్ అనేది కరెక్ట్ గా రిలయబుల్ ఉంటుంది సార్, ఎందుకంటే హోల్ ఇండియా మీద చేస్తారు. మళ్ళీ ఈపీఎఫ్ఓ డేటా ఉంటుంది మనకి, ఎన్ని ఈ టాక్సేషన్ రిలేటెడ్వి, సో అది కరెక్ట్ గా ఉంటుంది మనకి ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, అది కరెక్టే సార్ అన్నారు. ఈ మళ్ళీ ఇంకా ఎలా చేస్తావు ఒక 4-5 స్టెప్స్ చెప్పాక సార్ మళ్ళీ గెస్ చేయడం ఎందుకని చెప్పేసి అనబుల్ టు రీకాల్ సార్ అని చెప్పాను. అలా హంబుల్ గా చెప్పడం కూడా పర్సనాలిటీలో ఒక పార్టే. హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్ అని మ్యామ్ అబ్జర్వ్ చేస్తుంటారు, చైర్మన్ మ్యామ్. ఓకే, అందులో సత్యవతి మ్యామ్ అంటే షీఈ్ ఫార్మర్ సివిల్ సర్వెంట్ అండ్ తమిళనాడు అండి. షీ విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, అంత ఈజీ కాదు. సో ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్ ఐసీఎస్ ఎగ్జామ్ గురించి అడిగారు కదా, అసలు ఏం అడిగారు ఐసీఎస్ గురించి? క్వశ్చన్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి? మ్యామ్ యు ఆర్ ది స్టూడెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కదా, ఐసీఎస్ అంటే ఏంటని అడిగారు సార్. సో ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్ అని చెప్పాను. ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్ కి ప్రజెంట్ సివిల్ సర్వీసెస్ కి డిఫరెన్స్ ఏంటని అడిగారు. సార్ ఇంపీరియల్ సివిల్ సర్వీస్ అప్పుడు కలెక్టర్ తో స్టార్ట్ అయింది. కలెక్టర్ అంటే నేమ్ ఎలా వచ్చిందంటే మనకి ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసేవాళ్ళు, అందుకే ల్యాండ్ రెవెన్యూ కలెక్టర్ గా వచ్చింది. సార్ ఏమన్నారంటే అప్పటి ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి, అప్పుడు లేనిది ఏంటి ఇప్పుడు ఉన్నది ఏంటి అని అడిగారు. సో నేను ఒకటే వర్డ్ లో డెవలప్మెంటల్ రోల్ సార్ అని చెప్పేశాను. ఇంకా మళ్ళీ వేరే క్వశ్చన్ రాలేదు నన్ను. అదొకటే. ఇంకా లాస్ట్ క్వశ్చన్ హూ విల్ విన్ ద వార్, రష్యా యుక్రెయిన్. అంటే నువ్వు సోషలైజ్ అవుతావా, టీవీ చూస్తావా, ఇవి కూడా మన దగ్గర చూస్తారంటే వీళ్ళు సోషల్లీ సెన్సిటివ్ పర్సన్స్, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా, ప్రపంచం పట్ల సెన్సిటివిటీ ఉందా? ఎందుకంటే ఒక 2 ఏళ్ల క్రితం రోహింగ్యాస్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, అంతకుముందు సిరియన్ రెఫ్యూజీ క్రైసిస్ గురించి క్వశ్చన్ అడిగేవాళ్ళు, అంతకుముందు ఈ క్రిమియన్ ఇష్యూ జరిగినప్పుడు దాని మీద క్వశ్చన్ అడిగేవాళ్ళు. అంటే ప్రపంచంలో భారతదేశంలో నీ చుట్టుపక్కల నీ లోకల్ ఏరియాలో జరిగే సామాజిక అంశాల పట్ల నీ దృక్పథం ఏంటి అని చూస్తారనమాట. సో నేను అడిగిన క్వశ్చన్, ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ చేసింది కదా, యుద్ధంలో ఎవరు గెలుస్తారు? నేనేం చెప్పానంటే బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ లాస్ట్ ద వార్ సార్ అని చెప్పాను. I think even UN has lost the war and even world has lost the war because of this అని చెప్పాను. So modern day wars cannot be won. Yes. ఇది కొత్త థియరీ, యూనిట్ వీటో సిస్టమ్ లో మోడర్న్ డే వార్స్ కెనాట్ బి వన్. సో ఇదేనా లాస్ట్ క్వశ్చన్? అది చూసి మేడం అవునవును అని చెప్పి నాట్ చేశారు, హెడ్ నాట్ చేసి ఎస్ ఎస్ అని చెప్పి నాట్ చేసి థ్యాంక్ యూ అని అన్నారు. ఇంకేమైనా క్వశ్చన్స్ మనం మిస్ అయినా? ఇంకా మోస్ట్లీ ఇదే మ్యామ్, జస్ట్ మెకానికల్ నుంచి ఈ సివిల్ సర్వీస్ కే మెయిన్ గా నా ఇంటర్వ్యూ అంతా. మెకానికల్ ఇంజనీరింగ్ ఎక్కడ చదివా? నేను మాతృశ్రీ కాలేజ్ అని ఎంబీఎస్ఆర్ కాలేజ్ నాదర్గుల్. చాలా మంది అనుకుంటారు తెలుసా, సివిల్స్ పాస్ అవ్వాలంటే అట్లీస్ట్ సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలంటే మనం ఐఐటీలో చదవాలి అని, కానీ దాన్ని మిత్ ని బర్స్ట్ చేసాం అనమాట. సో యు ఆర్ ఫ్రమ్ మాతృశ్రీ కాలేజ్, కానీ లోకల్ కాలేజ్, లోకల్ హైదరాబాద్ కాలేజ్. రియలీ గ్రేట్ శ్రీధర్. థ్యాంక్ యూ. ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక నార్మల్ కాలేజ్ చదివి సోషల్లీ మోటివేట్ అయ్యండి, సివిల్స్ తెచ్చుకుందామని ప్రయత్నం. మీ ఫ్యామిలీ చెప్తా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్?
మా ఫ్యామిలీ, మా ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్ గా చేస్తారు మ్యామ్ కరీంనగర్లో. కరీంనగర్లో. ఉమ్, మదర్ హౌస్ వైఫ్. ఉమ్, నాకు సిస్టర్ ఒక బ్రదర్ ఉన్నారు. ఉమ్, సిస్టర్ కూడా హౌస్ వైఫ్ అన్నమాట. ఓకే. అన్నయ్య కూడా చాలా కష్టపడి డాక్టర్ అయ్యారనమాట. అన్నయ్య డాక్టర్ చేస్తారు, ఎక్కడ? యానాంలో చేస్తారు. గవర్నమెంట్ డాక్టర్? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జీడిఎంఓగా వచ్చింది, యూపీఎస్సీ ద్వారా ఓకే, జీడిఎంఓగా వచ్చింది. సూపర్ కదా. యువర్ ఫాదర్ విల్ బి ఏ ప్రౌడ్ ఫాదర్. ఎస్ మ్యామ్. మొన్న యాక్చువల్గా ఒకటి. కరీంనగర్ వచ్చాను నేను. ఎస్ మ్యామ్. సింధు శర్మ Yes, జగిత్యాల ma'am. ఎస్పీ తను. ఎస్ మ్యామ్. తను అంటే వాళ్ళ హస్బెండ్ తన శశాంక్. ఎస్ అయితే సింధు శర్మ వాళ్ళ ఫాదర్ తనకి సెల్యూట్ కొట్టారు. కొట్టాను. అది చాలా వైరల్ అయింది తెలుసా. ఎస్ వాళ్ళ ఫాదర్ కూతురికి సెల్యూట్ కొట్టారు. కూతురు బాస్ అయిపోయింది అనమాట. రేపు అలా ఐపీఎస్ పెట్టాము ఆప్షన్ లో. పెట్టాను మ్యామ్, సెకండ్ ఇన్ ఆప్షన్. కేస్ మీ ఫాదర్ నీకు సెల్యూట్ కొట్టాల్సి వస్తే, అంతకంటే ప్రౌడ్ మూమెంట్ మీ ఫాదర్కి ఇంకోటి ఉండదు కదా. ఎస్ లెట్ us హోప్. నీకు నీ మొత్తం ఇంటర్వ్యూ చూసిన తర్వాత నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో నీకు అనిపించింది చెప్పు. బయటికి వచ్చేటప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిందా? అసలు ఎటువంటి వచ్చింది? ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళందరూ ఎవరైనా గుడ్ అన్నారా నిన్ను? అసలు అలాంటికి అంటే ఏదైనా రియాక్షన్ దొరికాయా? చిన్న పల్స్ అనేది దొరికిందా వాళ్ళు నీకు? యాక్చువల్గా ఈ హూ విల్ విన్ ద వార్ అనే క్వశ్చన్ అయ్యాక మేడం ఎస్ అని చెప్పేసి థ్యాంక్ యూ అన్నారు, నాట్ చేశారు. నేను నమస్కారం పెట్టేసి వస్తున్నాను. 2 steps వేసాను. వేసాక ఆల్ ద బెస్ట్ శ్రీధర్ అని అన్నారు. ఎవరు? మ్యామే? మ్యామే డైరెక్ట్ అన్నారు. వెనక్కి వస్తుండే 2 steps వేసాక అన్నారు మ్యామ్. నేను ఇట్లా మళ్ళీ వెనక్కి చూసి థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పేసి వచ్చాను. జనరల్ వేసేటప్పుడు అంటారు కదా, ఒక 2 steps వేసాక అన్నారు. కొంచెం పాజిటివ్ ఫీల్ అనిపించింది. పంపించబుద్ధి కాదేమో. ఆల్ ద బెస్ట్ శ్రీధర్ అని అన్నారు. అంటే మేడం ఒక దగ్గర నాట్ చేసినప్పుడు కొంచెం పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది. మేడం ఆన్సర్స్ కూడా బాగానే. అంటే నీకే కాదు, సత్యవతి మ్యామ్ బోర్డులో చాలా మంది ఎంటర్ప్రైజింగ్ ఉంటారంట. అంటే ఇంకా చెప్పు కొన్ని అందిస్తుంటారంట పదాలు. మన ప్రత్యూష్ ఇంటర్వ్యూలో కూడా ప్రత్యూష్ చెప్తుంది, కొన్ని అందిస్తుంటారంట. మాట్లాడేటప్పుడు ఎంకరేజింగ్ ఉంటుంది అంట. మార్కులు ఏం చేస్తారో తెలియదు కానీ స్టూడెంట్స్ మాత్రం, వెళ్ళిన ఆస్పిరెంట్స్ మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తారని విన్నా నేను. ఓకే, గుడ్ కదా. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది మ్యామ్. ఇందుకోసం వచ్చావా, అందుకోసం నన్ను కూడా క్వశ్చన్ లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వచ్చావా, వేరే దానికోసం వచ్చావా అని అడిగారు అనమాట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మనకు 5 goals ఉంటాయి అనమాట. అబ్రహాం మాస్లో థియరీలో 5th goal, హైయెస్ట్ గోల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అవును సార్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే పబ్లిక్ సర్వీస్ కోసం వచ్చాను. సో శ్రీధర్, నేను కోరుకుంటున్నా, గ్రాస్ రూట్ లెవెల్ టచ్ ఎప్పుడు వదలొద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోవద్దు. సివిల్స్ పాస్ అవ్వగానే ఎలిటిస్టులతో తిరగటం, నేను కూడా ఎలిటిస్ట్ అయిపోయానని ఫీల్ అవటం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను. అవన్నీ వదిలేసి మనం ఎందుకు ఇక్కడ జన్మెత్తాం, డెస్టినీ మనల్ని ఈ దిశగా ఎందుకు మరల్చింది, వాటన్నిటిని కనెక్ట్ పోకుండా లైఫ్ అంతా మంచి సివిల్ సర్వెంట్ అవుతాం అనుకుంటున్నాను. ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నాం ఇంటర్వ్యూలో? నేనైతే 160+ అయితే కంపల్సరీ వస్తాయి. 160 మినిమం ఇంటర్వ్యూకి, అది కాదు 180 అనుకుంటున్నా. నేను జడ్జ్ చేసుకుంటే 180 అనుకుంటున్నావా? దేవుడి దయ, అందరి ఆశీర్వాదం. 177, 185 ఈ మధ్యలో అనిపిస్తుంది నాకు. 177 నుంచి 185 మధ్య ఏ మార్క్ అయినా రావచ్చు అనిపిస్తుంది. నీది చిన్న తర్వాత. లెట్స్ సీ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. I thank Balata madam for this opportunity. Thanks for coming all the way from Karimnagar. My pleasure ma'am. Balata madam ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నాను. చూద్దాంగా. వస్తాను మ్యామ్. నేను కూడా అంటే మీరు అంత హెల్ప్ చేశారు మ్యామ్ నాకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కానివ్వండి, నాకు అకామిడేషన్ తెలంగాణ భవన్లో ఇప్పించడం కానివ్వండి, ఇదంతా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.